అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాల పరిమితి ముగిసిన వర్క్ పర్మిట్లు ఆటోమేటిక్గా రెన్యువల్ అయ్యే పద్ధతిని రద్దు చేసింది యుఎస్. ఈ నిర్ణయంతో లక్షలాది మంది విదేశీయులపై ప్రభావం పడనుంది. ఇకపై 180 రోజుల ముందే రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ. అమెరికాలో వర్క్ పర్మిట్ల ఆటోమేటిక్ రెన్యువల్ రద్దు చేసింది ట్రంప్ సర్కార్. అమెరికాలో ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ ఆటోమేటిక్ రెన్యువల్ ను క్యాన్సిల్ చేస్తూ యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ మధ్యంతర నిబంధన జారీ చేసింది. నిన్నటి నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని చెప్పింది. ఉద్యోగ అనుమతిని పొడిగించే ముందు విదేశీయుల సరైన స్క్రీనింగ్, వెట్టింగ్ ను నిర్ధారించడానికే ఈఏడి ఆటోమేటిక్ రెన్యువల్ ను రద్దు చేస్తున్నట్లు డిహెచ్ఎస్ తెలిపింది. అక్టోబర్ 30 లేదా ఆ తర్వాత నుంచి వర్క్ పర్మిట్లను పునరుద్ధరించుకునేందుకు దరఖాస్తు చేసుకునే వలసదారులకు ఇకపై ఆటోమేటిక్ రెన్యువల్ ఉండదని, అయితే ఈ తేదీ కంటే ముందు పని అనుమతులను పొడిగించుకున్న వారిపై ఎలాంటి ప్రభావం ఉండదని డిహెచ్ఎస్ తెలిపింది. నిర్దిష్టమైన తేదీకి ముందే దాఖలు చేసిన అప్లికేషన్లు ఈఏడీని మాత్రమే పొడిగించనున్నట్లు చెప్పింది. ఈ నిర్ణయం అమెరికాలో పనిచేసుకుంటున్న లక్షలాది వలస కార్మికుల ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రధానంగా ఇండియన్లు తమ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. H4 వీసాదారులకు ఇబ్బందులు ఎదురవుతాయి. బైడెన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2022 మేలో ఈఏడి ఆటోమేటిక్ రెన్యువల్ కు చట్టంలో కొన్ని సంస్కరణలు చేసింది. వలసదారులు తమ వర్క్ పర్మిట్ కాల పరిమితి ముగిసిన తరువాత కూడా 540 రోజుల వరకు అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు వీలుండేది. ప్రస్తుతం ఈ విధానానికి ముగింపు పలుకుతూ ట్రంప్ సర్కార్ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. వలసదారుడు ఈఏడి రెన్యువల్ కు ఆలస్యంగా దరఖాస్తు చేసుకుంటే పాత ఈఏడి గడువు ముగిసిన తరువాత తాత్కాలికంగా ఉద్యోగం కోల్పోతాడు. ఉద్యోగంలో అంతరాయం రాకుండా ఉండాలంటే దరఖాస్తుదారులు తమ ఈఏడి గడువు ముగియడానికి 180 రోజుల ముందు రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అమెరికాలో పనిచేయడానికి అనుమతులున్న వలసదారులకు USCIS ప్రత్యేకంగా ఓ కార్డు ఇస్తుంది. దాన్నే ఈఏడి కార్డు అంటారు. యునైటెడ్ స్టేట్స్ లో పనిచేయడం హక్కు కాదని, ఒక ప్రత్యేక సదుపాయం మాత్రమేనని యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ స్పష్టం చేసింది. అక్టోబర్ 30కి ముందు ఫైల్ చేసిన అప్లికేషన్లకు మునుపటి రూల్స్ అంటే 540 రోజుల పొడిగింపు వర్తిస్తుందని తెలిపింది. ఇక నుంచి మైగ్రెంట్లు ఉద్యోగ అనుమతి పొందాలంటే డాక్యుమెంటేషన్, స్క్రీనింగ్, వెట్టింగ్ ప్రక్రియ పూర్తి చేసుకోవాల్సిందేనని చెప్పింది యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్.